Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యము గలతీ పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇంగ్లాండ్ లోని చిన్న గ్రామంలో సమూయేల్ అనే వ్యక్తి చిన్నప్పటి నుండి క్రీస్తు యొక్క బోధన వింటూ పెరిగాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే అనే పౌలు యొక్క మాటలతో ప్రేరణ పొంది దూరదేశాల్లో సువార్త వ్యాప్తి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేయాలని భావించాడు. సమూయేల్ కిజీచి అనే చిన్న గ్రామంలో చేరాడు. ఇక్కడ ప్రజలు తమ సంప్రదాయాల్లో భాగంగా నిమగ్నమై ఒక విదేశీ మిషనరీ రాకను సందేహంతో స్వీకరించారు. సమూయేల్ అక్కడ ప్రజలకు క్రీస్తు సందేశాన్ని తెలపడానికి వారిని అర్థం చేసుకుని వారి బాధ సంతోషాల్లో తోడుంటూ ఒక స్నేహితుడిగా నిలిచాడు. ఒక సమయంలో ఆ గ్రామంలో కరువు వచ్చి పంటలు విఫలమయ్యాయి. ఆ సమయంలో సమూయేల్ ఒక కుంట తవ్వాలని ప్రయత్నించాడు. కుంట తవ్వే సమయంలో క్రీస్తు యొక్క ప్రార్థనలు గుర్తు చేసేవాడు. కుంట పూర్తయింది. సమూయేల్ ద్వారా క్రీస్తు ప్రేమను ఆ గ్రామ ప్రజలు అనుభవించారు. ఆ కుంట పంటలకు జీవనాధారంగా మారింది. కాలం గడిచే కొద్దీ గ్రామం చిగురించింది. స్థానిక పెద్ద సమూయేల్ని పిలిచి తమ మార్గాలను మార్చడానికి వచ్చావని మండిపడ్డాడు. మార్గాలను మార్చడానికి కాదు, క్రీస్తు యొక్క ప్రేమను తెలియజేస్తున్నానని ధీటిగా జవాబిచ్చాడు. గ్రామస్తులు క్రీస్తు బోధను స్వీకరించసాగారు. సంవత్సరాలు గడిచిన తర్వాత సమూయేల్ గ్రామంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారాడు. సమాజం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ అవసరంలో ఒకరినొకరు మద్దతు ఇవ్వాలని కోరేవాడు. ఒక సమయంలో గ్రామంలో వ్యాధి వ్యాపించింది. అందరూ మంచాన పడ్డారు. అప్పుడు సమూయేల్ కరుణతో వారికి అవసరమైన మందులు, ఆహారము సమకూర్చి గ్రామంలో తన స్థానాన్ని బలంగా పెంచుకున్నాడు. కాలం గడిచే కొద్దీ కుంట ఆశ మరియు ఐక్యత యొక్క చిహ్నంగా మారింది. ఇతని వయసు పెరిగే కొద్దీ కొంతమంది యువ పురుషులు మరియు మహిళలకు క్రీస్తు గురించి శిక్షణ ఇచ్చేవాడు. నిజమైన జీవితం ఇతరులకు సేవ చేయడంలో ఉంది. మనం చీకట్లో ఒకరికి వెలుగు అవ్వాలని చెప్పి ప్రశాంతంగా మరణించాడు. సమూయేల్ను గౌరవించి క్రీస్తు ప్రేమ తరాల తరబడి కొనసాగించడానికి నిర్ధారించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. ప్రార్థన. గనుడమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము మీరు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి నిన్ను గుణపరుస్తూ ఉన్నాను. మిమ్ములను మా బ్రతుకులలో కలిగిన వారిమిగా, మీతో సిలువ వేయబడిన వారముగా సాగుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. లక్షణములతో స్వభావముతో మేమందరము కూడా జీవించగలుగుటకు కృపను అనుగ్రహించి, నిన్ను మా బ్రతుకుల ద్వారా మేము మహిమపరచుటకు కృపను అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ యేసు ఘననామం అడిగి వెడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.